పొటెన్షియల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి టాపిక్ అనే అంశం ఏంటంటే డిసెంట్ అంటే ద్రవోదకం గురించి చెప్పుకున్నాం. ఈరోజు నెక్స్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ పడుతూ ఉన్నాడు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది వాటర్ నీటి శాతం గురించి రాయండి అని అడుగుతా ఉన్నాడు. చూద్దాం అసలు వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి, వాటర్ పొటెన్షియల్లో ఎన్ని అంశాలు ఉంటాయి, సో వాటర్ పొటెన్షియల్ను మనము దేంతో సూచిస్తాము, వాటి మొత్తం అంశాల గురించి ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి, డెఫినేషన్ ఆఫ్ ది వాటర్ పొటెన్షియల్. of water molecules, the free movement of water molecules is called water potential. నీటి అణువుల యొక్క స్వేచ్ఛాయుత చలనాన్ని సెర్టన్ ఏరియా, ఏదైనా ఒక ప్రాంతం తీసుకుంటే సెర్టన్ ఏరియా ఆ ప్లేస్, ఆ ఏరియాలో కానీ ఆ ప్లేస్లో కానీ ది ఫ్రీ మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, నీటి అణువుల యొక్క స్వేచ్ఛాయుత చలనాన్ని వాటర్ పొటెన్షియల్ అని పిలుస్తూ ఉన్నారు. ఇంకొకసారి చూద్దాము. ఇన్ ఏరియా సెర్టన్ ఏరియా ఆర్ ప్లేస్, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతము లేదా ప్రదేశములో ఉన్నటువంటి నీటి అణువుల యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి చలనాన్నే నీటి శాఖం అని పిలుస్తారు. ఇన్ సెర్టన్ ఏరియా ఆర్ ప్లేస్ ఇన్ ది molecules of free movement, molecules of free movement is called water potential. అయితే దీన్ని మనం ఏమనుకుంటున్నాము, వాటర్ పొటెన్షియల్ పిలుస్తూ ఉన్నాము. అయితే ఈ వాటర్ పొటెన్షియల్ను మనము చూడండి ఇక్కడ రాసుకున్నాం మనము. వాటర్ పొటెన్షియల్ ఈజ్ డినోటెడ్ యాజ్ ఏ సై డబ్ల్యూ. ఓకేనండి, వాటర్ పొటెన్షియల్ ఈజ్ డినోటెడ్ యాజ్ సై డబ్ల్యూ. నీటి శాఖాన్ని ఎల్లప్పుడూ కూడా మనం సై డబ్ల్యూతో సూచిస్తాం. దేంతో సూచిస్తాము? సై డబ్ల్యూతో సూచిస్తాము. వాటర్ పొటెన్షియల్ ఈజ్ డినోటెడ్ యాజ్ సై డబ్ల్యూ. నీటి శాఖాన్ని సై డబ్ల్యూతో సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ వాటర్ పొటెన్షియల్ ఎక్స్ప్రెస్, వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పాస్కల్. నీటి శాఖాన్ని ఎల్లప్పుడూ కూడా మనం పాస్కల్తో సూచిస్తాం. ఏమండి, నీటి శాఖాన్ని ఎల్లప్పుడూ కూడా మనం పాస్కల్తో సూచిస్తాము. అయితే ఇక్కడ మన విషయం ఒకసారి చూసుకుంటే ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ జీరో. ప్యూర్ వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ జీరో అంటే స్వచ్ఛమైనటువంటి నీరు యొక్క నీటి శాఖం విలువ ఎల్లప్పుడూ కూడాను సున్నాగానే ఉంటుంది. స్వచ్ఛమైన నీటికి నీటి శాఖం విలువ ఎల్లప్పుడూ కూడాను సున్నాగానే ఉంటుంది, జీరో. దాని విలువ ఎల్లప్పుడూ కూడాను జీరో. ప్యూర్ వాటర్ పొటెన్షియల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ జీరో. అయితే వాటర్ పొటెన్షియల్ ఈజ్ కంప్లీట్లీ టు హ్యావ్ ఏ 2 కాంపోనెంట్స్. అంటే నీటి శాఖం అనేటువంటిది ప్రధానంగా కూడా 2 అంశాలు కలిగి ఉంటుంది. 2 అంశాలు కలిగి ఉంటుంది వాటర్ పొటెన్షియల్. ఎన్ని అంశాలు కలిగి ఉంటుందంటే 2 అంశాలు కలిగి ఉంటుంది. ఏంటి 2 అంశాలు అంటే సొల్యూట్ పొటెన్షియల్ ఫస్ట్ వన్ అయితే, సెకండ్ వన్ ఏంటి ప్రెజర్ పొటెన్షియల్. అంటే వాటర్ పొటెన్షియల్ అనేటువంటిది ప్రధానంగా కూడా 2 అంశాలను కలిగి ఉంటుంది. అవి ఏంటంటే సొల్యూట్ పొటెన్షియల్ అంటే ద్రావితపు శాఖము, రెండవది ప్రెజర్ పొటెన్షియల్ అంటే పీడన శాఖము అనేటువంటి 2 అంశాలను కలిగి ఉంటుంది. ఓకేనండి, నీటి శాఖం అనేటువంటి ప్రధానంగా కూడా 2 అంశాలను కలిగి ఉంటుంది. అదేంటంట సొల్యూట్ పొటెన్షియల్ అంటే ద్రావితపు శాఖము, రెండవది ప్రెజర్ పొటెన్షియల్ అంటే పీడన శాఖము అనేటువంటి 2 అంశాలను కూడా ఇది కలిగి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూట్ పొటెన్షియల్ అంటే చూద్దాము. సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటంటే when we add the any solute in the pure water, ఎప్పుడైతే ఏదైనా ద్రావితాన్ని స్వచ్ఛమైనటువంటి నీటికి మనం కలిపినప్పుడు, యాడ్ చేసేటప్పుడు, when we add the any solute into the pure water, ఓకేనా, ఎప్పుడైతే మనము ఏదైనా ద్రావితాన్ని కానీ ఒక స్వచ్ఛమైనటువంటి నీటిలో మనం కలుపుతామో అప్పుడు ఏర్పడేటువంటి నీటి శాఖాన్ని మనము సొల్యూట్ పొటెన్షియల్ ద్రావిత శాఖం అంటాం. అప్పుడు ఏమవుతుందంట, ఈ సొల్యూట్ పొటెన్షియల్ వాల్యూ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది. ఏమవుతుందంటే తగ్గిపోతుంది. సొల్యూట్ని ఎప్పుడైతే మనం ఎనీ సొల్యూట్ని కూడాను
ప్యూర్ వాటర్లో మనం డిజాల్వ్ చేసామో యాడ్ చేసామో అప్పుడు వాటర్ పొటెన్షియల్ ఏమని పిలుస్తాం మనం సొల్యూట్ పొటెన్షియల్ పిలుస్తాము. సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటంటే వెన్ we add the we dilute the any solute into the pure water. ప్యూర్ వాటర్లో ఎనీ సొల్యూట్ని మనం డైల్యూట్ చేసేటప్పుడు వచ్చేటువంటి వాటర్ పొటెన్షియల్నే మనము సొల్యూట్ పొటెన్షియల్ పిలుస్తాము. సొల్యూట్ పొటెన్షియల్ వాల్యూ ఆల్వేజ్ నెగిటివ్, ఎల్లప్పుడూ కూడా రుణాత్మకంగానే ఉంటుంది. చూడండి, సొల్యూట్ పొటెన్షియల్ వాల్యూ ఎల్లప్పుడూ కూడా రుణాత్మకంగానే ఉంటుంది. అంటే లెస్ దాన్ జీరో, సున్నా కన్నా తక్కువగానే ఉంటుంది, అది నెగిటివ్ గానే ఉంటుంది, రుణాత్మకంగానే ఉంటుంది. ఇంకొకసారి చెప్పుకుందాం. సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటంటే, సొల్యూట్ పొటెన్షియల్ అంటే స్వచ్ఛమైనటువంటి నీటికి ఏదైనా ద్రావితాన్ని మనము కరిగించినా లేదా కలిపినప్పుడు అప్పుడు ఏర్పడేటువంటి నీటి శాఖాన్ని ద్రావితపు శాఖం అంటాము. ఈ ద్రావితపు శాఖం విలువ ఎల్లప్పుడూ కూడా రుణాత్మకంగానే ఉంటుంది. దాని విలువ ఎల్లప్పుడూ సున్నా కన్నా తక్కువగానే ఉంటుంది. ఈ సొల్యూట్ పొటెన్షియల్ను ఎల్లప్పుడూ కూడా సై ఎస్తో సూచిస్తాం. దేంతో సూచిస్తాము? సై ఎస్తో సూచిస్తాము. ఓకేనా? ఇంకొకసారి చూద్దాం ఇంగ్లీష్లో. ఎనీ సొల్యూట్ we dilute the pure water. Any solute we dilute or add the pure water is called solute potential. ఏదైనా సొల్యూట్ను మనము ప్యూర్ వాటర్కి యాడ్ చేసేటప్పుడు ఉండేటువంటి ఆ యొక్క నీటి శాఖమైన వాటర్ పొటెన్షియల్ ఏమని పిలుస్తామంటే సొల్యూట్ పొటెన్షియల్ అంటాము. ఎందుకు తగ్గిపోతుంది అంటే ఈ సొల్యూట్ పార్టికల్స్ ఏం చేస్తాయంట, ఈ సొల్యూట్ మనం యాడ్ చేస్తాం కదండి, ఈ సొల్యూట్ యాడ్ చేయగానే ఈ సొల్యూట్ పార్టికల్స్ కంబైన్స్ ఆర్ లింక్ బాండింగ్ విత్ ది వాటర్ మాలిక్యూల్స్. మనం ఎప్పుడైతే సొల్యూట్ అందులో యాడ్ చేస్తామో ఈ సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి వాటర్ మాలిక్యూల్స్ బైండ్ అవుతాయి. బైండ్ అయ్యి దాని యొక్క స్వేచ్ఛాయుతమైన ఫ్రీ మూమెంట్ ఏం చేస్తాయంటే స్టాప్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క వాటర్ మాలిక్యూల్స్ యొక్క మూమెంట్, ఫ్రీ మూమెంట్ అనేటువంటిది గ్రాడ్యువల్ డిక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే దాని వాల్యూ అనేటువంటిది నెగిటివ్లోకి వచ్చేస్తుంది. సో అందువలన సొల్యూట్ పొటెన్షియల్ వాల్యూ ఈజ్ ఆల్వేజ్ లెస్ దాన్ జీరో, సున్నా కన్నా తక్కువగా ఉంటుంది. ఆల్వేజ్ నెగిటివ్, రుణాత్మకంగా ఉంటుంది. దీన్ని దేంతో సూచిస్తాము? సొల్యూట్ పొటెన్షియల్ ఎక్స్ప్రెస్డ్ దేంతో ఎక్స్ప్రెస్ చేస్తామంటే సై ఎస్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. డినోట్ యాజ్ సై ఎస్. సొల్యూట్ పొటెన్షియల్ డినోట్ యాజ్ సై ఎస్. నెక్స్ట్ ప్రెజర్ పొటెన్షియల్. ప్రెజర్ పొటెన్షియల్ అంటే ఏంటి చూద్దాము. ప్రెజర్ పొటెన్షియల్ దీన్ని మనము తెలుగులో ఏమనుకుంటామంటే పీడన శాఖము. సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటంటే పీడన శాఖం. అంటే ఏంటంటే we give the some pressure on the water. ఏదైనా పీడనాన్ని కానీ ఏదైనా ఒత్తిడిని కానీ మన వెలుపల నుంచి నీటిపైన మనం కలిగించేటప్పుడు నీటి అణువుల యొక్క చలనం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క నీటి శాఖమాన్ని ఏమి పిలుస్తాము అంటే పీడన శాఖం అని పిలుస్తాం. ఇంకొకసారి చూడండి, పీడన శాఖం అంటే ఏంటి అంటే we give the some pressure outside of the water, then water molecules movement is very high. ఎప్పుడైతే కొంత పీడనాన్ని మనం నీటికి వెలుపటి నుంచి అందిస్తామో అప్పుడు నీటి అణువుల యొక్క వేగం అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఆ యొక్క నీటి శాఖమాన్ని ఏమని పిలుస్తామంటే ప్రెజర్ పొటెన్షియల్ అని పిలుస్తాం. సో ప్రెజర్ పొటెన్షియల్ లేదా పీడన శాఖం వాల్యూ ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటుంది. మోర్ దాన్ జీరో, సున్నా కన్నా ఎక్కువగా ఉంటుంది. మనం ఫస్ట్ చెప్పుకున్నది సొల్యూట్ పొటెన్షియల్, ఇప్పుడు చెప్పుకుంటుంది ప్రెజర్ పొటెన్షియల్. ప్రెజర్ పొటెన్షియల్ వాల్యూ ఎల్లప్పుడు కూడాను మోర్ దాన్ జీరో, ఆల్వేజ్ నెగిటివ్. ఇది ఎప్పుడు కూడా ధనాత్మకంగానే ఉంటుంది, సున్నా కన్నా ఎక్కువగానే ఉంటుంది. సో అయితే ఈ యొక్క ప్రెజర్ పొటెన్షియల్ కూడా మనము దేనితోనే ఇట్ ఈజ్ డినోట్ యాజ్ సై పి. ప్రెజర్ పొటెన్షియల్ ఎల్లప్పుడు కూడా మనం సై పితో సూచిస్తాము. ప్రెజర్ పొటెన్షియల్ డినోట్ యాజ్ ఏ సై పి. అది సొల్యూట్ పొటెన్షియల్ డినోట్ యాజ్ ఏ సై ఎస్. దీన్ని మనము అంటే సొల్యూట్ పొటెన్షియల్ మనము సై ఎస్తో సూచిస్తాము, ప్రెజర్ పొటెన్షియల్ మనము సై పితో సూచిస్తాము. ఈ రెండు కూడా వాటర్ పొటెన్షియల్ లో ఉండేటువంటి రెండు అంశాలు. సో ఫైనల్గా మనం చూసుకుంటే
ఒక్కసారి మనం చూసుకుంటే సై డబ్ల్యూ అనేటువంటిది అంటే ఏంటి? సై డబ్ల్యూ అంటే వాటర్ పొటెన్షియల్ అనేటువంటిది సై ఎస్ ప్లస్ సై పి. సో ఫైనల్ గా కూడా రాసుకుంటాం ఇది సై డబ్ల్యూ వాటర్ కూడా రెండింటి కలయిక. ఎవరు? సై ఎస్ అంటే ద్రావితపు శకము ప్లస్ సై పి పీడన శకం. ఈ రెండు కలిస్తేనే వాటర్ పొటెన్షియల్ అనేటువంటిది దానికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఒకసారి స్లైడ్ లో చూద్దాం. వాటర్ పొటెన్షియల్ అంటే చెప్పుకున్నాము, సెర్టన్ ఏరియా ఆర్ ప్లేస్, ఏదైనా ఒక ప్రాంతము లేదా ప్రదేశంలో ఉండేటువంటి నీటి అణువుల యొక్క స్వేచ్ఛాయుతమైన చలనాన్నే నీటి శక్మం అని పిలుస్తారు. సెర్టన్ ఏరియా ఆర్ ప్లేస్ ది ఫ్రీ మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇస్ కాల్డ్ వాటర్ పొటెన్షియల్. సో ఓకే, ఈ వాటర్ పొటెన్షియల్ ను దేంతో తెలియజేస్తాము అంటే సై డబ్ల్యూతో సూచిస్తాము. వాటర్ పొటెన్షియల్ డినోట్ యాజ్ ఏ సై డబ్ల్యూ. దీన్ని దేంతో మనం సూచిస్తామంటే పాస్కల్తో సూచిస్తాము. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ పాస్కల్. ఇట్ హ్యావ్ ఏ టూ కాంపోనెంట్స్. అంటే నీటి శక్మంలో ప్రధానంగా రెండు అంశాలు ఉంటున్నాయి. ఒకటోది ద్రావితపు శక్మము, రెండవది పీడన శక్మము. ది ఫస్ట్ వన్ ఈజ్ సొల్యూట్ పొటెన్షియల్, ది సెకండ్ వన్ ఈజ్ ప్రెజర్ పొటెన్షియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటి అంటే స్వచ్ఛమైన నీటికి ఏదైనా ద్రావితాన్ని కలిపేటప్పుడు వచ్చేటువంటి శక్మాన్ని ఏర్పడిన శక్మాన్ని ద్రావితపు శక్మము అని పిలుస్తారు. ఓకేనా? ఎనీ సొల్యూట్ డైల్యూట్ ఆర్ యాడ్ ది ప్యూర్ వాటర్, దెన్ ది పొటెన్షియల్ ఈస్ కాల్డ్ ప్రెజర్ సొల్యూట్ పొటెన్షియల్. అంటే ఏదైనా ద్రావితాన్ని కానీ మనం స్వచ్ఛమైనటువంటి నీటిలో కలిపేటప్పుడు ఏర్పడే శక్మాన్ని మనము ద్రావితపు శక్మం అంటాం. ఎన్ని సొల్యూట్ యాడ్ ఆర్ డైల్యూట్ ఇన్ ది ప్యూర్ వాటర్ ఈస్ కాల్డ్ సొల్యూట్ పొటెన్షియల్. ఇట్ ఈజ్ డినోట్ యాజ్ ఏ సై ఎస్. ఓకే, దీన్ని మనము సై ఎస్ తో సూచిస్తాము.